ఈ నెల రావాల్సింది. రైట్, ఈ నెల వరకు దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడి ఆశీర్వదించి దీవించాడు. ఎంతగా సంతోషంగా ఉన్నారు? నిజం చెప్పండి, అబద్ధం కొంతమంది సంతోషంగా లేదు, చేయలేదు. దేవుడికి స్తోత్రం. మీకు కూడా దేవుడు దీవించునుగా. ఆమేన్. సంతోషంగా లేకపోయినా చేయకపోయినందుకు మిమ్మల్ని దేవుడు దీవించు. సంతోషంగా లేదని మీరు నిజంగా ఒప్పుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది సంతోషంగా ఉన్నారన్నారు? ఎంత సంతోషంగా ఉన్నారు? అంటే అంటే ఎంత ఎంత మాటల్లో చెప్పలేనంత, ఊహలకి అందలేనంత, కలములు వ్రాయలేనంత, కాగితాలు సాలలేనంత, పట్టలేనంత, అంత సంతోషాన్ని దేవుడు మనకి ఇచ్చిన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యంలో మనం వెళ్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలోకి దేవుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప నిన్నటిది మొన్నటి వారమే చెప్పాను. ఏ పరిస్థితులు ఎలాంటివైనా వంగిపోవద్దు, కృంగిపోవద్దు, దిగజారిపోవద్దు, భయపడద్దు. ఎందుకంటే నీ దేవుడిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. నీకున్న దేవుడు సర్వశక్తి గలవాడు. ఆయన అందరిలాంటి వాడు, ఒక ప్రత్యేకమైన వాడు, నీకు సరిపోయినవాడు, నిన్ను కోరుకున్నవాడు, నీతో ఉన్నవాడు, కడవరకు నడిపిస్తున్నవాడు, నీకు నాకు ప్రాణం ఇచ్చినవాడు. సో కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి వ్యాధి వచ్చినా, పరిస్థితులు ఎలా మారినా నువ్వు ఊహించని నీ ఎదురికి కనబడినా, నువ్వెప్పుడు ఊహించుండవు నా జీవితం ఎలా అయిపోయింది ఏంటని, నువ్వెప్పుడు ఊహించుండవు నా జీవితం ఎలా మారిందని, నువ్వెప్పుడు ఊహించుండవు నీ ప్రాణ స్నేహితులే నీకు మోసం చేస్తారని, నువ్వెప్పుడు ఊహించుండవు నువ్వు నమ్మిన వారే నీ కొమ్ము కొడతారని, నువ్వెప్పుడు ఊహించుండవు నేను ఎంతగా ప్రేమించి నన్నే మోసం చేశాను. ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చున్నా, గాలి తుఫాను ఎలాంటి ఎదురొచ్చున్నా దిగులుపడ, జడియకు, కృంగిపోవద్దు, బలహీనపడద్దు. ఇటువంటి పరిస్థితిలో నాకు ధైర్యం కావాలయ్యా. ఈ ధైర్యం నాకు ఎలా వస్తుంది? నా చుట్టూ ఉన్న శత్రువులు నన్ను వెంటాడుతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను, నాకు ఇప్పుడు ధైర్యం ఎలా వస్తుంది? ఈరోజు మనం చదువుకున్న కీర్తనల గ్రంథం ఒక్కసారి చదువుతాం. 142 మొదటి నుంచి చదువుతాం. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలించున్నా, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నా, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకొనుచున్నా. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నా. నాలో నా ప్రాణం కుంగినప్పుడు నా మార్గం నీకు తెలియదు. నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలు చాటుగా భగవాన్ ఉరునొట్టుచున్నా. నా కుడి ప్రక్కన నీ దానించి చూడు. నన్ను అడిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయం ఏది నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యం నీవే అని నేను అనుకుంటే నేను చాలా కృంగి ఉన్నాను. నా మరొక చెయ్యము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠుడు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపు.
నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నా ప్రాణమును తప్పించు. అప్పుడు నీవు నాకు మహోపకారం చేస్తున్నావు చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడతారు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, చాలగల మా దేవ, ఈ దినం మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి బలపరచండి, స్థిరపరిచి సహాయం చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాకు కావలసిన వర్తమానం నీ నామంలో దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ పిల్లగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. హల్లెలూయా. లైవ్ అయినప్పుడు సౌండ్ అయిపో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చుకోండి. రైట్. మరొకసారి మీ అందరికీ కూడా ఇస్తున్నాను ప్రత్యేకమైన వందన. రైట్ పిల్లరా, ఈరోజు నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నా, నీ వారే నేను తోసివేసిన, నీ కొన్న వారందరూ నేను వెలువేసిన, నువ్వు గుర్తుపోవద్దు, పొంగిపోవద్దు, దిగులు పడద్దు, దిగజారిపోవద్దు, బాధపడద్దు, భయపడద్దు, ధైర్యం. ఎందుకంటే ఈ భక్తుడు రాస్తున్నాడు, దావీదు భక్తుడు. దావీదు భక్తుడు ఈ లేఖనాన్ని రాస్తూ, నాకు ఇలా ఉంది ప్రభువా, నీకు నేను మొరపెడితే నాకు నువ్వేం చేస్తావు? మహోపకారం చేస్తావు. మామూలు ఉపకారం కాదు, మహోపకారం చేస్తే అది ప్రజల చక్క తెలుసుకొని ప్రజలందరూ నిన్ను వెంబడించేవారు. లేదా మా దేవుడు ఇంత గొప్పవాడని ఇంకా వాళ్ళకి వస్తుంది, ధైర్యం వస్తుంది. దేవా, నా పట్ల కార్యాన్ని చేయగలవా అని అడుగుతున్నాను. ఈ ధైర్యం రావాలంటే మనకి ఏం కావాలి? నా ధైర్యం యేసయ్య. చెప్పండి, నా ధైర్యము నా యేసయ్య. అలా బ్రతకాలి. ఇప్పుడే నువ్వేదో బ్రతుకుతావు. నా డబ్బే నా ధైర్యం, నా బంగారమే నా ధైర్యం. చాలామంది లోకంలో ఎలా ఉంటారంటే, చాలా వరకు వారి డబ్బే వారికి ధైర్యం, వారి ఆస్తే వారికి ధైర్యం. చాలామందిని అడగండి తల్లిదండ్రులకి, మా పిల్లలే మా ధైర్యం అంటే అంటారు. మాస్టర్ గారికి అడగండి, నా సంఘమే నాకు ధైర్యం అంటే అంటారు. ఎవరిని అడిగినా ఏం చెప్తారంటే, ఎవరో ఒకరు ధైర్యం అంటారు. కానీ దావీదు అంటున్నాడు, నా ధైర్యం నా యేసయ్య, నా ధైర్యము నా దేవుడు. రాజ్యాన్ని నా ధైర్యం అనలేదు, రాజరికం నా ధైర్యం అనలేదు, చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని నా ధైర్యం అనలేదు, కలిగిన వాహనాలు బట్టి ధైర్యం అనలేదు. ఒకటి ధైర్యం అంటున్నాడు, నా ధైర్యం నా యేసయ్య, నా ధైర్యము నా ధైర్యము. అలా ఎప్పుడైతే నువ్వు ఉండగలవు, నీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ఇలా తీసేస్తా. నీకు సమస్యలుగా ఉండదు. భూమి కంపించేలా గర్జన చేసెను, మేఘాలు వంచి ఎగిరి వచ్చి జలరాశుల నుండి నన్ను లేపెను. ఆలయాన
అది నా ధైర్యం అంటలేదు. వెండి బంగారాలు చూసి నా ధైర్యం అంటలేదు. కలిగిన భార్య బిడ్డలు చూసి నా ధైర్యం అంటలేదు. తనున్నటువంటి బాహుబలాన్ని చూసి వెనకనున్నటువంటి శత్రువు సైన్యాన్ని చూసి నా ధైర్యం అంటలేదు. ఒకటే ఒకటి ధైర్యం, నా దేవుడే నా ధైర్యం. నా దేవుడే. ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోకుండా ఉండాలంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి నిమిషం నా దేవుడే నా ధైర్యం. నువ్వు ఎప్పుడైతే ఇలా ఉంటావు, నా దేవుడే నా ధైర్యం. ఎవరు అడిగినా మన ఫ్యామిలీలో ఉంది ఏంటంటే నా దేవుడే నా ధైర్యం. నీ భర్త అలాగే ఉన్నాడమ్మంటే నా దేవుడే నా ధైర్యం. మీ ఇంటి చుట్టూ సమస్యలు ఉన్నాయంటే నా దేవుడే నా ధైర్యం. ఎలా బ్రతకగలుగుతున్నావు? ఇన్ని సమస్యల్లో ఆశ్చర్యపోవాలి జనాలు. ఇన్ని సమస్యల్లో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అంటే, బ్రతకగలుగుతున్నావు అంటే నా దేవుడే నా ధైర్యం. నా దేవుడే నా ధైర్యం.
కావాలని, దేవుడి దగ్గర నుండి ధైర్యం కావాలంటే కొన్ని పనులు ఉన్నాయి. ఎంతమందికి కావాలి? ఎవరి ధైర్యం? ఎందుకంటే మీ అమ్మ నాన్న ధైర్యం ఉంది కదా. ఇట్లా ఈ సమస్య వచ్చి మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతున్నాడు, చిన్న ఫోన్ చేస్తున్నాడు మా అమ్మకి. నీ ధైర్యం ఎవరు? ఏసయ్యా. ఇన్ని అబద్ధాలండి, గొప్ప అబద్ధాలు ఆడతారండి. ఇన్ని అబద్ధాలు ఆడతారని నేను అనుకోలేదు. సరే, ఏదైనా చిన్న సమస్య వస్తే ముందు ఫోన్ ఎవరికి వెళ్తుందండి? అమ్మా నాన్న, లేదా తెలిసిన వాళ్ళకి, లేదా అన్నయ్యకి, లేదా ఇంకా ఎవరికైనా. కానీ ఫస్ట్ ఎప్పుడైనా నీకు సమస్య వచ్చినప్పుడు నీ సన్నిధికి ఎప్పుడైనా ఫోన్ చేసావా? ఫస్ట్ నువ్వు సన్నిధిలోకి వచ్చి ఎప్పుడైనా మోకరించావా? ఎమర్జెన్సీ నెంబర్ అదే, ఇర్మియా 33:3. ఇర్మియా 33:3. నీకు ఎనీ టైం, ఏ టైంలో కూడా నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను, నువ్వు గ్రహింపలేదు గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తా. నా పని నువ్వు అందరూ అడుగుతున్నావు. ఎందుకంటే నీ ధైర్యం వాళ్ళు. ₹1 కావాలంటే ఫోన్ చేసి, అన్నా ₹10 ఇవ్వా? కానీ ఆ రూపాయి కొరకు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటే దేవుడికి ₹10 అడగాల, ₹1 అడగాల? ఎస్, వాళ్ళప్పుడు అంటారు. దేవుడికి మొట్టమొదట నువ్వు ఏదైనా అడగాలి. ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ నువ్వు ప్రభుకి ఇవ్వగలిగితే నీకు ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. కావాలి ఏం అడుగుతున్నాడు దేవుడికి? పక్కన ఉన్నారు వాళ్ళు చాలంటే, వాళ్ళు ఉన్నారు. కానీ ఫస్ట్ నువ్వు అడగాల్సింది దేవుడి కొరకు. మోకరించి, ప్రభా వాళ్ళకి నేను అడగాలనుకుంటున్నాను, అడగాలా వద్దా అని దేవుడి దగ్గర అడిగితే వాళ్ళ బట్టి నీకు నష్టమా లాభమా దేవుడు చూపిస్తాడు. దావీదు కొన్ని మొట్టమొదటి గుణం ఏంటంటే ప్రతిదీ దేవుడిని అడిగేవాడు. చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు పెద్దయ్యాక తెలుసుకున్నాడని కాదు, చిన్నప్పటి నుంచి కూడా. దావీదుకి అమ్మ నేర్పలేదు, నాన్న నేర్పలేదు. దావీదుకి ఆ గుణము వాళ్ళ అమ్మ నేర్పలేదు, వాళ్ళ నాన్న నేర్పలేదు. ఒరే ఇలా అడగాలని దేవుడిని నేర్పలేదు. దావీదుకి స్వతహాగా వచ్చిన గుణం. అంచేత ఏది కావాలన్నా ఫస్ట్ దేవుడిని అడుగుతాడు. ఫస్ట్ ఎందుకంటే అందరికీ దూరంగా ఉన్నాడు కాబట్టి ఎవరిని అడగాలో తెలియక తనకున్నటువంటి దేవుడిని మాత్రమే పట్టుకోగలుగుతాడు. అందరూ వెలివేస్తున్నాం, అందరూ విడిచిపెట్టినప్పుడు మనకు ఒకే మనసు వస్తుంది. ఏంటో తెలుసా? యేసయ్యని అడగాలి. నీకు ఎవరైనా పక్కన ఉంటే నువ్వు యేసయ్యని ఎందుకు అడుగుతావు? నీ చూపులను నాల మీదే ఉంటుంది. ఇప్పుడు పాకెట్ నిండా డబ్బు ఉందనుకోండి, ఓ జ్వరం వచ్చిందనుకోండి, ఎక్కడ ముందు ఎక్కడ ఉంటాయి? డాక్టర్ మీద ఉంటుంది. అదే పాకెట్లో సిల్లు అవ్వలేదనుకోండి, ఎవరి మీద ఉంటుంది అప్పుడు? గట్టిగా చెప్పండి. కొంతమందికి సిల్లికి అవ్వలేకపోయినా దేవుడి మీద ఉండదులే, ఎవరిని అడిగి ఎలగొకలాగా ఏదో చేసి. ముందు ఫస్ట్ దేవుడిని అడుగు. దేవుడిని అడగడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావు, దేవుడిని జీవితంలో అభివృద్ధి చేస్తావు. హల్లెలూయా. అలా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం. అయితే ఈ ధైర్యం ఎంతమందికి కావాలి? ఏ ధైర్యం? మీ అమ్మా నాన్న ధైర్యం కాదు, నీ ఉద్యోగం నీ ధైర్యం కాదు, నీ బలం నీ ధైర్యం కాదు, నీ డబ్బు నీ ధైర్యం కాదు. ఏ పరిస్థితిలో ఏ స్థితిలో నువ్వు ఉన్నా ధైర్యం కావాలంటే ఒకే ఒక ధైర్యం, నా యేసు. నా యేసు. యేసన్ గారు అట్లా చెప్తారు, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నేను కృంగిపోయినప్పుడు నా ధైర్యం ఎవరో తెలుసా? నా చిరునామా ఎవరో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృంగిన వేళలో
నా ధైర్యం ఎవరు? ఎక్కడైనా ఏంట్రా నీకు ఎవరైనా ఉన్నారంటే నా అడ్రస్ ఎవరు? అడ్రస్ లేనివాడికి అడ్రస్ ఇచ్చేవాడు. నాకు అడ్రస్ లేకుండా తిరుగుతుంటే నాకు ఒక అడ్రస్ ఇచ్చాడు, ఒక విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఒక విజిటింగ్ కార్డ్. అడ్రస్ లేదు నా బ్రతుకు. నీ బ్రతుకు అలా ఉందా చెల్లి? తమ్ముడు నీ బ్రతుకు అలా ఉందా? నాకు అడ్రస్ లేదు అని అనుకుంటున్నావా? నా యేసయ్య నీకు అడ్రస్ ఇస్తాడు. ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు? ఆ దేవుని ధైర్యం నీకు రావాలంటే మొదటి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. మా పెద్దలు కూర్చోబెట్టి చదవండి. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి ధైర్యం ఎలా వస్తుందట? భక్తి కలిగి ఉంటే నీకు ధైర్యం వచ్చేస్తుంది. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అదే అంటాడు ఆ వచనానికి ఒక వచనం రాశాడు సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. నీకు నీ పిల్లలకు కూడా ఎప్పుడు ధైర్యం ఉండదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, భక్తి కలిగి ఉండు. యుక్తి కాదు, కుయుక్తి కాదు. యుక్తితో కొన్నే చేయగలవు, కుయుక్తితో ఏది సాధించదు. భక్తి కలిగి అపోస్తలుడు పౌలు అంటాడు, వాళ్ళు భక్తికి పైకి భక్తి పరులా ఉన్నారు కానీ లోపలంతా కుయుక్తితో. గలాతీ సంఘాలు అలాంటిది ఉండకూడదు. నీలో మందిరానికి వచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు నీళ్ళు ఏమాత్రం భక్తిని మాత్రమే ప్రదర్శించు. ఆ భక్తి నీలోకి రాని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళిన ధైర్యం, ఏ సమస్యలని కొండలు రాని ధైర్యమే. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు చూపిన భక్తి అగ్నిగుండంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. నెబుకద్నెజర్ అంటున్నాడు, రాజు పిలిచాడే, రండి నేను పెట్టిన దానికి మొక్కన్నా. రాజా ఆయనక తప్ప ఇంకా దేనికి? ఒక విధంగా చెప్పాలని నీకు కూడా పాపం అధికారం వెళ్ళినా కాబట్టి మా దేవుడు ఆజ్ఞించాడు కాబట్టి నీ దగ్గరికి వచ్చి నమస్కారం పెడుతున్నాం. కానీ అది ఎక్కడా బయట లోపల నుండి వచ్చింది కాదు. మా దేవుడు లోబడ్డమన్నాడు, అన్ని లోబడ్డు. కానీ మేము మొక్కవలసి వస్తే ఒకే ఒక ఆయన ఏమని చెప్పారు తెలుసు? రాజా అనలేదు, ఏ నెబుకద్నెజర్ ఇందులో వేసినా మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు. ధైర్యం తల్లి నీకు ఉండాలి. ధైర్యం ఏం చేసింది తెలుసా? అగ్నిగుండంలో నుండి విజయాన్ని ఇచ్చింది. ధైర్యం మనకు తెలుస్తుంది. విజయం, జయం, అన్నింటిలో నీకు జయం రావాలంటే నీకు ధైర్యం కావాలి. ప్రతి విషయంలో నీకు ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ప్రతిదానికి బెండ్ అయిపోతావు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల బదులు ఏంటి? లోకంలో ఇచ్చిన ఆశీర్వాదాలు శాపం. ప్రతిదానికి నువ్వు బెండ్ అవ్వకూడదు. ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా జీవించు, ధైర్యంగా బ్రతుకు. దేవుని కొరకు యేసయ్యను వెంబడించిన నీవు యేసయ్య కొరకు ధైర్యంగా బ్రతుకు. నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది. షద్రక్ మేషక్ భక్తి ఏం చేసింది? వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది.
ఆ ధైర్యం ఏం చేసింది? అగ్నిగుండంలో నుండి రక్షించగలిగింది. రాజు మీద విజయాన్ని సాధించారు వాళ్ళు. ఆగని వ్యక్తి మీద కాదు, రాజుల మీద విజయం నీకు వస్తుంది. నువ్వు ధైర్యంగా నిలబడితే, నీ భక్తితో నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ధైర్యంగా నిలబడితే ప్రపంచమంతా నీ కాళ్ళ ఎదుట దాసోహమవుతుంది. ప్రపంచాన్ని జయించే శక్తి ఆ ధైర్యం భక్తి కలిగి ఉన్నావా? భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కొర్నియేలి. ఈ కొర్నియేలి తన భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఇటలీ పట్టాలమనబడిన పట్టాలములో శతాధిపతి కొర్నియేలు ఒక భక్తిపరుడు కైసరీలో ఉండేది. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను గట్టిగా చెప్పడం. భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దూతొచ్చి దేవుని సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ నుండి దేవుడు వర్తమానం నీకు వస్తుంది. నువ్వు భయభక్తులు కలిగి ఉండు. కొర్నియేలు ఇంటి వారు భయభక్తులు కలిగి ఉన్నారు. కానీ కొర్నియేలుకి మెసేజ్ చెప్పడానికి ఎవరు వచ్చారట? దేవుడే తన దూతను పంపించాడు. వర్తమానం దేవుని దూతల ద్వారా నీ ఇంటికి వస్తుంది, నీ కుటుంబం దగ్గరికి వస్తుంది, నీ జీవితంలోకి వస్తుంది. దేవుడు తన దూతల్నే నీ ఇంటికి పంపిస్తాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కొన్నిసార్లు తన స్వయంగా నీ ఇంటికి దర్శిస్తాడు. నీకు ఒక ధైర్యం. దేవుని దూత మన పక్కకు వచ్చారు. ఆ దానియేలు గ్రంథంలో మాట రాయబడి ఉంటుంది, చూద్దాం. దానియేలు గ్రంథంలో ఒక్క నిమిషం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నువ్వు బహుప్రియుడు, భయపడకు, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకును అని అక్కడ అంటాడు. చూడండి, ధైర్యం తెచ్చుకునమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లు, నేను ధైర్యం తెచ్చుకొని నువ్వు నా ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవైనా నువ్వు ఆజ్ఞ ఇమ్మని చెప్పింది. ఆ ధైర్యం తెచ్చుకోమనగా ఈ ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం ఎవరు పట్టాడు? దేవుడు పట్టాడు. నువ్వు భయభక్తులు ఎప్పుడైతే కలిగి ఉంటావో దేవుడు నీ ఇంటికి, నీ కుటుంబం దగ్గరికి ఎన్ని పరిస్థితులు నువ్వు కృంగిపోయినా నీ దగ్గర దేవుడు పంపిస్తాడు. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ధైర్యము ఒకటి దేని ద్వారా వస్తుంది? భక్తి.
భక్తి కలిగి ఉన్న వారందరూ ధైర్యంగా ఉంటారు. భక్తి లేని వారందరూ ఏమైపోతారో తెలుసా? ఏమండి ఎలాగైపోతారో తెలుసా? ప్రెషర్ కుక్కర్ లాగా అయిపోతారు. మంట పెడితే ఏమవుతుంది? మంట తగ్గిపోతే పాలు పొంగితే చూడండి ఎలా. చర్చికొచ్చినప్పుడే ధైర్యం అనిపిస్తుంది, మళ్ళీ చర్చి నుండి ఇంటికి వెళ్ళగా భయం అనిపిస్తుంది. భక్తి లేనివాడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే, చర్చికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? అబ్బా నా దేవుడు ఏదైనా చేయగలడండి. ఈరోజు దేవుడు సేవకూడదు, దేవుడు మాట్లాడాడు, మా ఇంట్లో ఏదైనా చేసేస్తాడు. ఈ గుమ్మమ్మ దాటి అక్కడ వెళ్ళేసరికి ఏం చేస్తాడు? ఇదేంటి? భక్తి లేని జీవితం. భక్తి కలిగి నటిస్తున్న జీవితం. మేము భక్తి పరులము అని చెప్పుకునే జీవితానికి ఇక్కడే ధైర్యం, బయట ధైర్యం. కానీ భక్తి కలిగినోడికి ఎక్కడైనా ధైర్యం ఉంటుంది. ఎక్కడైనా భక్తి కలిగాడు. వాళ్ళు రాజు ఎదురు కూడా ధైర్యంగా మాట్లాడగలిగారు. మీ ఇంట్లో నువ్వు ధైర్యంగా మాట్లాడగలవా? మీ ఇంట్లో ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మీ ఆయనతో ధైర్యంగా మాట్లాడగలవా? ఏమన్నా చెప్పు. మీ పిల్లలు ఇష్టం లేని పని చేసుకుని వస్తుంటారు, మీ పిల్లలతో కూడా ధైర్యంగా నువ్వు మాట్లాడలేవు. ధైర్యంగా మాట అంటే వెళ్ళిపోతారేమో, తిరిగి కొడతారేమో, అది తప్పురా అని చెప్పలేవు నువ్వు. ఎందుకంటే నీకు భక్తి లేదు. భక్తి ఉంటే ఎక్కడైనా మాట్లాడగలరు. ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో అయినా మాట్లాడగలరు. ధైర్యం వస్తుంది. భక్తి లేకపోతే ఎక్కడ ఒక దగ్గరే మాట్లాడగలరు, మిగతా దగ్గర మాట్లాడలేదు. నీకు ధైర్యం లేదు. నీకు నిజంగా భక్తి ఉంటే నీ ఇంట్లోనైనా మాట్లాడతావు, నీ భర్తతోనైనా మాట్లాడతావు, నీ పిల్లలతోనైనా మాట్లాడతావు, నీ యజమానితోనైనా మాట్లాడతావు, నీ నాయకుడితోనైనా మాట్లాడతావు. ఎందుకంటే ఆ భక్తి నీ ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ భక్తి నీకేం చేస్తుంది? ధైర్యాన్ని పుట్టిస్తుంది. భక్తి లేకపోవడమే నీకు ధైర్యం లేదు. నీ కుటుంబం చెడిపోతున్నా నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నా తల్లి. మీ పిల్లలు చెడ్డ త్రోవలో పడిపోతున్నా నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు. నీ భర్త చెడిపోతున్నా నువ్వు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు. ఎందుకంటే పిరికితనం. దేవుడు మనకు పిరికితనం ఇవ్వలేదు, శక్తిగల ఆత్మనిచ్చాడు. నీ ఇంట్లో ధైర్యంగా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. ఎందుకంటే భక్తి తక్కువ నీకు. భక్తి కలిగిన ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు. నెబుకద్నెజర్ దగ్గర మాట్లాడాడు. దానియేలు సింహంలో మాట్లాడాడు, సింహాలతో మాట్లాడాడు. భక్తి ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యం కావాలంటే ఈ రోజు నుండి భయభక్తులు కలిగి జీవించు. దేవుని సన్నిధిలో ధైర్యం కలిగి జీవించు, భయభక్తులు కలిగి జీవించు. భయభక్తులు ఎప్పుడైతే నీకు ధైర్యాన్ని కలగజేస్తాయి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మనం చదువుకున్న గత చోట్ల ఒకసారి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించు. దేవుడు మీ అందరికీ ఈరోజు ధైర్యాన్ని కలగజేయును గాక. ఆమేన్. ఎంతమంది అయితే ప్రభువా నేను భయభక్తులు కలిగి జీవిస్తాననుకుంటున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇంకొక ఆయన భక్తి కలిగి ఉన్నాడు, మన బైబిల్లో తెలుసు మనందరికీ. యోబు 1వ అధ్యాయం 8వ వచనం మాట రాయబడి, దేవుడే స్వయంగా ఆయన భక్తిని ప్రకటిస్తున్నాడు. యోబు అని ఒక మనుష్యుడు ఉండేది. మొదటి అధ్యాయం 8వ వచనం,
అందుకు యెహోవా నీవు నా సేవకుడైన పిచ్చోడు అటు ఇటు తిరుగుతున్నావు. ఒకరోజు సభ జరుగుతుందట దేవాలయంలో. ఏంటి పరలోకంలో సభ జరుగుతుంటే సింహాసనాసీనుడిగా కూర్చున్నాడు దేవుడు. దేవదూతలంతా దేవుడి ఎదుట నిలబడుతూ ఆరాధన చేస్తున్నారు. అన్ని ఎలా ఉన్నాయో తెలుసా? తెల్లగా దగదగ 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 మెరుస్తున్నారు. అక్కడ ఒక నల్ల కనబడుతున్నాడు. ఆడి బట్టలు నలిపే ఆడు నలిపేట. ఆడు నలిపే గట్టిగా చెప్పాలి. ఆడు బట్టలు నలిపే. ఈ తెల్లని దగదగ వస్త్రాల్లో ఆ నల్లగున్నాడు కనబడ్డాడు. ఇప్పుడు మీరు అందరూ ఒక కలర్లో ఉన్నారు కాబట్టి ఇందులో ఎవరు కనబడట్లేదు. అందులో మీరు అందరు తెల్లగుండా అందులో ఏమంటే ఒక మంచి వామూల వస్త్రాలు వేసుకొని వచ్చున్నాడు. అయితే ఏమవుతుంది చెప్పారా? ఇప్పుడు మీరు అందరూ కలర్ఫుల్ వస్త్రాలు, మేము తెల్ల వస్త్రాలు వేసినాము, ప్రత్యేకంగా కనబడడం. అది దేవుడి ఉద్దేశం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమతో ధరించిన పరిశుద్ధుడు ఆనందపడతానే. నీ మహిమతో ధరించిన పరిశుద్ధుడు ఆనందపడతానే. దేవౌదు ఎవరికి తెలియని లోకస్త
దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు. సంఘమంతా నిలబడి ఉంది. దేవదూత తెల్లని వస్త్రాలు దగదగా మెరిసిపోతున్నాడు. దగదగా మెరిసిపోతున్నాడు. సంఘం అలా ఉండాలి. ప్రతి ఒక్కరు తెల్లని వస్త్రాలు. ఆ మధ్యలో వచ్చాడటాడు, నల్ల బట్టలు వేసుకున్నాడు. రే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అన్నాడు. బాబు నీ కనబడి కనబడకుండా ఎలాగుంటావు నల్లవడం? నేనండి అటు ఇటు తిరిగి వస్తున్నానండి. అటు ఇటు తిరుగుతున్నాడు. నాకేం పని లేదు. అటు పని ఏంటట? దేవుని పిల్లల మీద నిద్ర మోపడమే, దేవుని పిల్లల్ని ఎప్పుడు ఏడిపించడమే, దేవుడి పనిని ఎలా పాడు చేయడం వాడి పని. వాడి పని ఏంటంటే దేవుడితో నివసిస్తున్న మనల్ని ఎలా పడగొట్టడమే చూస్తుంటాడు. మన ధైర్యం పోగొట్టడం వాడి పని. ఎప్పుడు మన బలహీనతలు పెట్టడం వాడి పని. మనం ఎప్పుడు దేవుడు దూరం అవుతామని చూస్తుంటాడు. ఏదో విషయం మన ఇంట్లో పెట్టి మన దేవుడి సన్నిధికి ఏం చేస్తుంటాడు? ఆడు తిరుగుతూ ఉంటాడు. ఇంటికి గడప గడపకి తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తుంటుంది? చక్కగా నేను దేవాలయంకి వెళ్ళకుండా చేస్తాను, చక్కగా ప్రార్థన చేస్తాను, నీకు ప్రార్థన చేయకుండా చేస్తాను, ఆరాధన చేస్తాను, నీకు ఆరాధన చేయకుండా చేస్తుంటాడు. నీలో లేనిపోనివన్నీ ఏం చేస్తాడు? కల్పించేస్తాడు. ఏం చర్చికి వెళ్ళాలి ఏంటి? మన ఇంట్లో ఉంటే దేవుని ఆరాధన చేసుకోవడం అవుదా అని నీ మనసులోకి ప్రేరేపణ కలుగజేస్తాడు, తీసుకొస్తాడు. కొన్ని మాట్లాడి నీ జీవితంలో చర్చికి వెళ్ళకుండా చేస్తాడు. వీడు అపవాదం చేసేస్తాడు. ఇది ఒక దెయ్యం. నిజం ప్రియులా, నిజం. మీకు తెలుసా బైబిల్లో ఉంది, చర్చికి వెళ్ళమని ఎక్కడ లేదు బైబిల్లో అని అంటాడు. చర్చికి వెళ్తేనే దేవుడేంటి? బైబిల్ ఏమో తెలుసా? బైబిల్ ఏమో తెలుసా? ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకో, మీ ఇంట్లోనే ఉంటాడు దేవుడు. ఇటువంటి బాధలు ఈరోజు వస్తున్నాయి. సంగమా, మెలకు కలిగి ఉండండి మీరు మీ పిల్లలు. ఇటువంటి ఎవరైనా వచ్చినా బైబిల్ ఏం చెప్తుందంటే ఇంటికి కూడా రానివ్వద్దు. అలా కనీసం ప్రైజ్లాడు కూడా చెప్పొద్దు. ఎందుకంటే అందులో నువ్వు కూడా పాలి భాగస్తులు అవుతావు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఒకవేళ సంఘానికి వెళ్ళొద్దని ఎవరైనా నీకు అంటే, ఒకవేళ వేరే బాధను తీసుకొచ్చి దేవుని తప్ప, ఆయన రక్షకుడు, ఆయనే సిలువలో మన కొరకు మరణించి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి తిరిగి లేపిన వాడు ఆయనే, అది కాదనకుండా వేరే బాధ ఏదైనా నీ దగ్గరికి తెస్తే, అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవదూతలే దిగొచ్చి మళ్ళీ బోధించినా నమ్మకండి. నేను చెప్పాను, మళ్ళీ నేను వచ్చి అది కాదు ఇది రైట్ అని చెప్పినా మీరు నమ్మొద్దా బాధ? నేను ఒకే బాధ నమ్మండి. ఏంటది? మనందరి కొరకు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నన్ను లేపుతాడు. ఇలాంటి వాళ్ళు విశ్వాసాన్ని పాడుపట్టడానికి మీ ఇంటికి వస్తారు, మీతో స్నేహం చేస్తారు. అపవాది ఏం చేస్తాడంటే మీతో స్నేహం చేయిస్తాడు. అవును పాస్టర్ గారు, మరి అక్కడ నాకు దూరం కాదండి, రాలని చర్చకోవాలి, ఇక్కడ అన్నారు ఇంట్లో చేసుకుంటే చాలా అన్నారు. ఇంట్లో చేసుకునేది దేవుడి చిత్తం. బైబిల్ చెప్తుంది ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. చాలా రకాల బాధలు వచ్చాయి. ఇలా మీకు చెప్పకూడదని ఇప్పుడు చెప్పలేదు, కానీ మీకు చెప్పాలి. ఎందుకంటే చాలామంది నశించిపోతున్నారు. ఈ స్నేహం చేసి ఏం చేస్తున్నారంటే ఏంటి ఆ బాధల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యన అంత్యకాలపు సంఘం వచ్చింది. అంత్యకాలం సంఘం. ఈ బాధ ఎలా ఉంటుందంటే యేసుప్రభునే నమ్మమంటది, తండ్రి దేవుడు నమ్మమంటది, కానీ సంవత్సరానికి ఒకసారి రొట్టె వెళ్ళడం, ఇంకా రోజు ఆదివారం రొట్టె వినవకూడదు. జాగ్రత్తగా చూసుకోండి ఇలాంటి బాధ. జాగ్రత్తగా మీరు ఎవరు వచ్చినా ఒకటే చెప్పండి,
మాకు ఒక సంఘం ఉందండి, మేము ఒకవేళ పడిపోయినప్పుడు మీరు అప్పుడు వద్దురా, పిలుస్తాం, ఫోన్ చేయాలి. దయచేసి బోధనలు రకరకాలుగా అన్నీ ఎలా ఉంటాయంటే బోధల్లాగే ఉంటాయి, కానీ బోధ నుండి క్రీస్తు నుండి మనం తప్పించే మాటలు, క్రీస్తు నుండి మనం తప్పించే మాటలు. కాబట్టి ఎవరైనా నాలాంటి వాళ్ళు మీ ఇంటికి, అబ్బా దేవుడు పంపించేశాడు పాస్టర్ గారు మా ఇంటికి, మేము అనుకోకుండా వచ్చాడు, అమ్మా మీ ఇంటికి వెళ్ళమన్నాడు అమ్మా దేవుడు అంటే, ఏమండి మీ ఇంటికి వెళ్ళమన్న దేవుడు మీకు ఏదో ఒకళ్ళు చెప్తాడు. మీ ఇంటికి వెళ్ళమన్నాడమ్మా, మీ ఇంటి దగ్గర కదన్నట్టు చెప్పాడు. అవునా? అవును పాస్టర్, తెలియకుండా ఎవరు మా ఇంటికి వచ్చాడండి, మా ఇంట్లో చేశాడండి, తీశాడు, తీయడు, పెట్టేసి అయిపోతాడు. నీకు పనికిరానివని నీ మనసులో పెట్టేసుకెళ్తాడు. కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా గమనించండి ఇలా నీ భక్తిని ధైర్యాన్ని పుట్టించాలంటే భయభక్తులుగా జీవించు. వాడికి అడిగాడు వేస్తే ఎవరానంటే అటు ఇటు తిరుగుతున్నాడు. ఎందుకు తిరుగుతున్నాడు అంటే చర్చికి వెళ్ళిన వాళ్ళని వెనక్కలాగడానికి, ఆరాధనకి వెళ్ళిన వాళ్ళని వెనక్కలాగడానికి, దేవునికి ఇవ్వాల్సిన వారిని వెనక్కలాగడానికి ఇస్తుంటారు చాలా మంది. ఇస్తుంటే వీళ్ళేం చేస్తారు తెలుసా, ఎందుకు అంత ఇచ్చారు చర్చికి, మందరం చర్చికి వెళ్ళట్లేదా, ఆ చర్చికి అంత ఇవ్వడం ఇమ్మని అక్కడ దేవుడు చెప్పాడా, ఇమ్మని చెప్పాడా? ఆ పాస్టర్ ఏంటో కూడా మాస్టర్ కాదు, నువ్వు ఇచ్చింది దేవుడికి ఇస్తుంది. ఇది మాత్రం గమనించు. నువ్వు ఎంత ఇస్తున్నావో దేవుడు నీకు అంత కల్పించి ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇక్కడ సంఘానికి ఒక 1000 రూపాయలు ఇస్తున్నావు, అది నువ్వు లెక్కేస్తున్నావు 1000, కానీ ఆ 1000కి 8000 నీకు ఇస్తున్నాడు దేవుడు. కానీ నువ్వే బాబు ఇచ్చిన వాడికి ఇది ఒక అపవాది సంఘాల్లో ప్రవేశిస్తుంది. దేవుడికి అదేం లేదు, ఇచ్చినోడికి దీవిస్తాడు, ఇవ్వనోడికి కూడా దీవిస్తాడు. ఇచ్చినోడికి డబుల్ బ్లెస్సింగ్, ఇవ్వనోడికి మామూలు బ్లెస్సింగ్, అంతే. దీవించడం లేదు, ఇచ్చిన వాడికి ఇవ్వని వాడికి. గట్టిగా చెప్పాలి. మీ ఇంట్లో మొక్క వేసావు, దానికి నువ్వు నీరు పోతున్నావు. అరణ్యంలో మొక్క వేసినావు, ఎవరు పోతున్నావు? ఎవరు పోతున్నావు? మీ ఇంట్లో మొక్క కంటే ఆ మొక్క బాగా ఎదుగుతుంది కదా, ఎదుగుతుందంటే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. నిజం, దేవుడు అందరినీ దీవిస్తాడు, ఒక క్రైస్తవుడినే దీవిస్తాడని లేదు ఇక్కడ. భూమి మీద పుట్టిన ప్రతి జనాన్ని దేవుడు, ఎందుకంటే దేవుడు లోకమని ఎంతో, నువ్వు అనుకుంటున్నావు నేను క్రైస్తవులు అన్నీ దీవిస్తాడు. ఇటువంటి మాట్లాడి చెప్తాడు ఎవడు? అపవాది. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? మీ భాగాలు మీరు కష్టపడుతున్నారు, మీరు బాగా కష్టపడుతున్నారు. రాత్రి పగలు దేవుని సర్ది మీరు కష్టపడకన్నా మీరు పనికి వెళ్ళకపోతే మీకు జీతం వస్తుందా? వస్తుందండి? రాదు కదా. మీరు రాత్రి పగలు సంపొచ్చి, మీరు రాత్రి పగలు కష్టపడి, మీరు రాత్రి పగలు మందిరం పిల్లల్ని కుటుంబాన్ని వదిలి పనికి వెళ్ళి, ఆ పనికి వెళ్ళి వచ్చిన తర్వాత దానిలో భాగం తీర్చేసుకెళ్తారంటే బాబు మీరేం పిచ్చోడండి, మీరేం పిచ్చోడు అని అంటాడు. మరి పిచ్చోడా? ఒకవేళ రాత్రి పగలు కష్టపడడానికి బలం ఎవరెత్తున్నారు? నీకు మంచి వర్క్ ఇస్తున్నాడంటే ఎవరెత్తున్నారు? నీకు మంచి పేరు ఇస్తున్నాడంటే ఎవరిస్తున్నారు? 10 మంది నేను పిలుస్తున్నారంటే ఎవరి వల్ల? మరి ఒకవేళ నెల రోజులు ఇంటి దగ్గర పడుకుంటే వీళ్ళందరూ పిలుస్తారా? ఈ బలం ఇచ్చింది దేవుడు కదా. మరి దేవుడికి ఈ బాధలు పట్టుకొని వస్తాడు. మనకు అదే బెటర్ అనుకుంటాం, నిజమే కదా. ఈ బాధ చాలా బాగుంది, ఇదేదో బాగుంది అనుకుంటాం. అపవాది నీ జీవితాన్ని, నీ ఫైనాన్స్ని, నీకున్న ఫైనాన్స్ ప్రాబ్లమ్ని ఏం చేస్తాడంటే ఎక్కువ చేస్తాడు. ఆడు నేను మిగిలించినట్టే కనబడతాడు, నీకు ఎక్కువ చేస్తాడు. అంటే చర్చికి ఒక 1000 రూపాయలు ఇవ్వకపోతే మిగిలిపోద్ది, మనకి మిగలదు. కానీ మిగలదు అనుకుంటా, మిగిలిపోయింది. ఈ నెల నేను ఇవ్వలేదు, ఏమైపోయాను, మిగిలిపోయాను అనుకుంటాం. కానీ మిగలలేదండి. అదేమో తెలుసా, ఏ రకంగా వెళ్ళిపోలో అంటే మనకి ఇచ్చింది ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వడం కలిగినప్పుడు నీ ధైర్యంగా దేవుడిని అడగగలవు. నువ్వు ధైర్యంగా దేవుడిని అడగాలి. ప్రభా నీ సన్నిధిలో నువ్వు నాకు ఆజ్ఞప్తి చెప్పావు, నేను పాటించాను, నాకు దేవా ఇవని అడగలవు. చూడండి, మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయం
అధ్యాయం 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు అదే భాగమంతి నన్ను శోధించినాడు. నేను ఆకాశపు ఏం చేయాలంటే మీరు ఇలా చేసి నన్ను ఏం చేయొచ్చు? ధైర్యంగా అడగచ్చు. ధైర్యంగా అడిగే కృప ఎప్పుడు వస్తుందంటే నీ దేవుని భాగం దేవుడికి ఇచ్చినప్పుడు. దేవుడికి ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని ఇచ్చాడు, చేతి నిండా పని ఇచ్చాడు, చేతి నిండా డబ్బు సంపాదిస్తున్నాం. దేవుడికి ఇవ్వడానికి ఏంటంటే మీరు ఎవరో సేవకుడికి ఇచ్చేస్తున్నారు ఫీల్ అయిపోతున్నాం. ఏమంటే ఒక మాట అర్థం చేసుకోండి, ఎస్తేరుకి రాణిగా ఉంచాడు దేవుడు. ఎస్తేరు అనుకుంటుంది నాకు హ్యాపీగా ఉంది, మిగతా బ్రదర్ మాడిపోతున్నాను నాకే ఇట్లా. కానీ మోర్దెకైతో దేవుడు చెప్పాడు, ఎస్తేరు యూదులకి దేవుడు ఎక్కడి నుండైనా సహాయం పంపించగలడు, కానీ సహాయానికి నీకు నిలబెట్టాడు కాబట్టి నువ్వు చేయకపోతే తప్పించుకుంటావు అనుకుంటావేమో. దేవుడు సంఘం కొన్న ప్రతి పరిస్థితిని ఎలాగైనా ఏ వైపు నుంచైనా సహాయం చేయగలడు. కానీ నీకు ఆ సంఘంలో ఉంచాడంటే ఆ సంఘానికి నువ్వేమవ్వాలా? పనికి రావాలి. నీ సంఘం ఎక్కడైనా ఎలాగైనా పోషించుకోగలడు దేవుడు. సంఘం అంతా ఎలాగైనా కట్టగలడు. సంఘ సేవకుడిని ఎలాగైనా పోషించుకోవాలి. నేను ఇస్తే పోషించబడుతున్నాడు అనుకోవడం నేను బుద్ధి పొరపాటు, చాలా బుద్ధి పొరపాటు. అది చెయ్యి. దేవుడు ఎలాగైనా పోషించుకోగలడు కదా. మనం నీరు పోయకపోతే మొక్కలు అరణ్యములను వేరు చేస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు. కానీ నీవున్న స్థితిలో నువ్వు చేయకపోతే రేపు నీ జీవితంలో నీవే ఆశీర్వాదాలు అంటే ప్రతి పైసా కూడా ఇబ్బంది పడుతుంది. ధైర్యం ఎప్పుడు వస్తుందంటే దేవుడికి ఇవ్వడం బట్టి ధైర్యం వస్తుంది. ధైర్యం రావాలంటే రెండో పాయింట్ ఏంటి? దేవుడికి ఇచ్చిన అన్న ఇచ్చింది, ధైర్యంగా అడిగింది, మళ్ళీ 5 పొందుకోగలిగింది. ధైర్యంగా అడిగింది. ధైర్యం వచ్చే రెండో గుణం చెప్తాను, చూద్దాం. మొదటి గుణం భక్తి. ఏంటి? గట్టిగా చెప్పాలి. ధైర్యం దేని ద్వారానో? భక్తి ద్వారా. రెండవది ధైర్యం ఎలా వస్తుందంటే సామెతల గ్రంథం 28:1, ఎవడను తరమకుండానే దుష్టుడు పారిపోవు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంటే ధైర్యం రావాలంటే ఏం కావాలో? నీతిమంతులుగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి. మన నీతి కాదు, దేవుని నీతి. దేవుని నీతిమంతులుగా బ్రతకాలి. నీతిమంతుడికి ఎప్పుడు ధైర్యం. నీతిమంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా భయపడ్డా. యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి కానీ భయపడ్డా? భయపడలేదు. యోబు ఒకటే నమ్మకం, నేను యెహోవాను నమ్మాను, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకుంటాడు. తీసుకున్నాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఇస్తాడు. దేవుడి రూల్ మీకు ఒక అర్థం చేసుకోవాలి. దేవుడి రూల్ ఏంటో తెలుసా అండి? ఆవిరిగా నీటిని ఏం చేస్తాడు? సూర్యరశ్మి ద్వారా నీటిని ఏం చేస్తాడు? ఆవిరిగా తీసుకుంటాడు. మళ్ళీ ఆయన ప్రేమ ఏం చేస్తాడు తెలుసా ఏంటి? ఆయన కృప ద్వారా వర్షంలో మనకి కుమ్మరిస్తాడు, తీసుకుంటాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు తీసుకుంటాడు, మనలా తీసుకొని ఉంచుకునేవాడు. తీసుకుంటాడు, ఇస్తాడు. మనకు కూడా అదే రూల్ పెట్టాడు. తీసుకుంటున్నావేమో నీవు ఇవ్వాలి, ఖచ్చితంగా తీసుకుంటున్నావేమో నీవు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలాగైనా ఇచ్చాడు, మనకు ఉండిపోదు. సముద్రంలో నదుల్లో నీరు అలా ఉండిపోతుందా? చెరువుల్లో నీరు అలా ఉండిపోతుందా? గట్టిగా చెప్పండి, ఉండిపోతుందా? ఏంటి వర్షం పడితే ఎంత నీరు నిండుతుంది మన చెరువులో? మళ్ళీ వేసవికాలం అవగాను చెరువులు ఎండిపోతుంది. ఎందుకంటే ఇచ్చింది మళ్ళీ దేవుడు. ఎవరైనా ఇస్తున్నారండి దేవుడికి? ఇది ఇస్తున్నారా? చెరువు అంటుంది ప్రభా తీసుకుంటుందా? అంటలేదు. దేవుడు ఇచ్చాడు, మళ్ళీ తీసుకుంటాడు. ఇంకొకటి మాట అర్థం చేసుకోవాలి, తీసుకున్న దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్. ఇది నీతి, ఇది నీతి అన్నమాట. తీసుకున్న దేవుడు ఈరోజు నీ ఇంటి నుండి ఏవైతే తీసుకుంటాడు అవన్నీ మరలా దేవుడు నీకు ఇస్తాడు. అవన్నీ మరలా దేవుడు ఇస్తాడు. అవన్నీ దేవుడు మరలా
మరలా నీకు ఇవ్వబోతున్నాడు. ఏవైతే నా నుండి పోయాయని బాధపడుతున్నావు, ఏదైతే తీసుకున్నాడు దేవుడని బాధపడుతున్నావు, ఏదైతే దేవుడు తీసుకున్నాడని వేదన చెందుతున్నావు, నీతిగా నువ్వు బ్రతుకు. దేవా నువ్వు తీసుకున్న కూడా మరలా నాకు ఇస్తావు. ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను అంటే తీసుకున్న దేవుడు వల్ల ఏం చేస్తాడు? ఇస్తాడని అన్నాడు. యోబుకి ఏం చేశాడు? మొదటి అధ్యాయం నుంచి శ్రమలే, 42 అధ్యాయం వచ్చేసరికి తీసుకున్నవన్నీ రెండెంతలుగా దేవుడు అనుగ్రహించాడు. రెండెంతలుగా ఈ నెలలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం రెండెంతలుగా నీకు తీసుకున్న దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఎవరంటే నువ్వు నీతిగా నమ్మకంగా బ్రతుకు. దేవుని సన్నిధిలో దేవుడు ఇచ్చిన దానికి నమ్మకంగా బ్రతుకు. నీకు ఇచ్చిన ఆయుష్ నమ్మకంగా బ్రతుకు, నీకు ఇచ్చిన ఆరోగ్యం నమ్మకంగా బ్రతుకు, నీకు ఇచ్చిన ప్రతిదీ నమ్మకం కలిగి జీవించు. నమ్మకం. గ్లాసుడు గంజి ఇచ్చిన నమ్మకంగా బ్రతుకు. ఆ రోజు తిండి లేదు నీకు, గ్లాస్తో మంచినీరు ఉంది నీ ఇంట్లో, ఆ మంచినీరు ఇచ్చినందుకు నమ్మకంగా బ్రతుకు. ప్రభు వాళ్ళకైతే బిర్యానీ ఉంది, నా ఇంట్లో గ్లాసులు మంచినీరు కూడా తాగడానికి లేదని బాధపడదు. అందులో నమ్మకంగా ఎప్పుడైతే ఉంటావు దేవుడు నేను తప్పకుండా పోగొట్టుకున్నవన్నిటికీ రెండెంతలుగా దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఒకవేళ పోయాయని కృంగిపోతున్నావా? మొదటి అగ్ని శ్రమలు వచ్చాయని బాధపడ్డావా? దాని నుండి కూడా నీ భక్తికి ధైర్యాన్ని ఇస్తాను. ఇప్పుడు పోయాయని బాధపడుతున్నావా? దీన్ని రెండెంతలుగా దేవుడు నీకు చేయబోతున్నాడు. ఎంతమంది నీతిగా బ్రతకాలని ఆలోచిస్తున్నారు? నీతిమంతుడు, ఆ నీతిమంతుడు యేసు ప్రభువు. ఆయన చూసి ఎవరైతే బ్రతుకు నీతి ధైర్యం ఇస్తారు, నీతి ధైర్యంగా నిలబడతారు. నీతి ఇప్పుడు పనికిరాకపోవచ్చాము కానీ ఫ్యూచర్లో నీకు ధైర్యంగా నిలబడతారు. ఎందుకంటే ఈ లోకంలో మన నీతి పనికిరాకపోవచ్చు, కానీ ఒక సమయం వస్తుంది, చివరి సమయంలో గెలిచేది ఏంటి? సత్యమే జయంతి. సత్యమే జయం. అసత్యం ఎప్పుడు నిలబడదు, కానీ అసత్యమే వేగం పనిచేస్తుందండి. రండి, నీతట ఇంట్లో చెప్పులు తొడుగే లోపల అబద్ధం నాకు ఊరంతా వచ్చాక సాక్షి. నీతి ఏమవుతుందట? ఇంటి దగ్గర బయలుదేరడానికి సిద్ధం అవుతుండగానే అబద్ధం ఏమవుతుందట? ఊరంతా తిరిగి వచ్చేదట. దాని పని అది. కానీ చివరికి గెలిచేది ఏంటంటే నీతే. అబద్ధం ఎంత దగ్గరికి వెళ్ళి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నీతిమంతుడు ఒక్కడ చాలు. ఒక్కడ ఆయన ఎవరు? యేసు. నీతిగా నీకు ధైర్యం ఇస్తాను, నీకు ధైర్యం ఇస్తాను. ఒకవేళ నీ ఇంట్లో అందరినీ మీద పడిపోతున్నా, నువ్వు నీతిగా బ్రతుకు, అందరి దగ్గర ఒక రోజు నీకు ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. పోగొట్టుకున్న రెండింతలుగా దేవుడు ఇస్తాడు. ధైర్యం ఏం చేస్తుందమ్మా? నిశ్చయం. ధైర్యం ఏం చేస్తుంది? నిశ్చయం. రావాలంటే రెండవది ఏముండాలా? నీతి ఉండాలి. మూడవది ధైర్యం రావాలంటే ఏముండాలో చూద్దామా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, 22వ వచనం, 9:2-22 కూడా ఉంటుంది. అందులో ఇద్దరు గురించి రాయబడి ఉంటుంది. అక్కడ చెప్తాడు. విశ్వాసమును చూసి ఎఫెసీ 3:12 చదవండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసం చేత నిర్భయమైన ప్రవేశమును బయట బట్టి మన కలిగినది. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో బట్టి ధైర్యం కలుగుతుంది. నీ విశ్వాసమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది. నీ నమ్మకమే నీకు ధైర్యం. నీ నమ్మకమే నీకు ధైర్యం. నీ విశ్వాసం కలిగి జీవించు. దేవుని విశ్వాసం ఏం చేస్తుంది? అక్కడ చూడండి 9వ అధ్యాయం మత్తయిలో విశ్వాసంతో యేసయ్య దగ్గరికి వచ్చింది. నేను ఆయన చెంగు ముడితే చాలు ఏమవుతుంది? నాకు స్వస్థత వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. ఎంతమందికి చెప్తుంది కానీ అందరూ హేళన చేస్తున్నారు. భర్త హేళన చేస్తున్నాడు, పిల్లలు హేళన చేస్తున్నారు, అందరూ అవమానపరుస్తున్నారు, ఊరంతా అసహించుకుంటున్నారు. కానీ నమ్మకంతో కనుక్కుంది, నజరేయుడైన యేసు మా ఊర్లోకి వచ్చాడు.
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ముడితే చాలు, నేనేమవుతాను? బాగుపడిపోతాను. అంతే. ఇంకా నమ్మకంతో ఏసే దగ్గరికి వెళ్ళింది, చెంగు ముట్టింది, రక్తస్రావం ఆగిపోయింది. రక్తస్రావము ఆగిపోయింది. దేని బట్టి? మంత్రాలు ఏం చదివిందా? నేను కానుకలే మాట ఇచ్చిందా? ఏమిచ్చిందా? ఒకటే ఒకటి. ఏంటది? విశ్వాసం, నమ్మకం. నీ నమ్మకమే నీకు ధైర్యం, నీ విశ్వాసమే నీకు ధైర్యం. నా దేవుడు నాతో ఉన్నాడు అని నమ్మకమే నీకు ధైర్యం. నువ్వు ఎటువైపు వెళ్ళిపో, ఎలా వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళిపో, నా దేవుడు నాతో ఉన్నాడు. నువ్వు అరణ్యంలోకి వెళ్ళిన నీతో ఉంటాడు. నువ్వు నదులు బట్టి వెళ్ళినా నీతో ఉంటాడు. నమ్ము. నిన్నెప్పుడు విడిచిపెట్టేవాడు కాడు ఆయన. యెహోషువతో అంటాడు ఆయన, చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 9వ వచనం, 3 వచనాల్లో ధైర్యం చెప్తాడు. నిన్ను విడవను. అమ్మా, ఏ పరిస్థితిలో ఉన్నావో చూడు, నేను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండు. నీకు ఇస్తానని వాగ్దానం ఖచ్చితంగా నీ పట్ల నెరవేరుస్తాను. ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో నువ్వు ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, ధైర్యం తెచ్చుకో, నమ్ము. దేవుని వాగ్దానాన్ని నమ్ము, దేవుని మాట నమ్ము, దేవుని సేవకుడి తరఫున ఇచ్చినటువంటి మాట. 2వ దినవృత్తాంతం 28 మాట రాయబడి ఉంటుంది. 2వ దినవృత్తాంతం 28 తెకోవ లోయలో అంతటా వారు ఉదయమునే లేచి ఎక్కడికి పోయారట? ఈరోజు ఉదయానికి మీరు ఎక్కడికి వచ్చారు? దేవుడి మందిరానికి, దేవుడు చెప్పిన స్థలానికి. ఆ చెప్పిన స్థలానికి వెళ్ళారు. మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. నిలబడి యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినండి. దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుడు నమ్ముకున్నాడు. ధైర్యం ఏంటో తెలుసా? ఎప్పుడో ఒకరోజు దేవుడు నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా నీ బిడ్డలను స్థిరపరుస్తాడు. ఖచ్చితంగా నీ బ్రతుకును స్థిరపరుస్తాడు. స్థిరమ లేదని బాధపడుతున్నావు కదా, దేవుడు నేను స్థిరపరుస్తాడు. నమ్మకం స్థిరంగా చేస్తాడు. విశ్వాసం ధైర్యాన్ని ఇస్తాడు. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు. ఏది ఏమైపోయాడు, ఎవరేమైపోయాడు, ఏది ఏమైనా నన్ను
అందరూ చీకొడుతున్నా, అందరూ అసహించుకుంటున్నా, ఎవరిని పక్కన లెక్క పెట్టకుండా పక్కన వెళ్ళి వేసే చెంగు ఉంటుంది. అమ్మా ఏమన్నాడు అక్కడ? కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నేను బాగు చేస్తుంది. అమ్మ నీ విశ్వాసమే నేను బాగు చేయబోతుంది. నీ విశ్వాసమే నీ ఇంట్లో కార్యం జరిగించబోతుంది. నీ విశ్వాసమే నీ కుమార్తె వివాహం జరిగించబోతుంది. నీ విశ్వాసమే నీ ఇల్లు కట్టించబోతుంది. నీ విశ్వాసమే నీ రోగం తగ్గబోతుంది. నీ విశ్వాసమే నీ ఇంట్లో ప్రతి పరిస్థితి మార్చబోతుంది. ఏ పరిస్థితిలో పడిపోయినా నీ విశ్వాసమే నేను మార్చబోతుంది. నీ విశ్వాసం ధైర్యం ఇస్తాడు. విశ్వాసం తెలియంది దేవుడు ఏం చేశాడు? ధైర్యపరిచాడు. కృంగిపోలేదు. నేను వెళ్తాను అనుకుని ధైర్యంగా వెళ్ళేవాడు ఎందుకంట ఏంటి ప్రతి ఒక్కటి సాగిపడుతుంది. ధైర్యంగా నిలబడేవాడు ఎందుకంట ప్రతి పరిస్థితి ఏమవుతుందా? సాగి తల ఉంచుతాడు. నేను రాత్రి దినాన్ని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. ధైర్యంగా నిలబడితే నువ్వు చాలు. మన ధైర్యం మన శత్రువుడు భయం పుట్టిస్తాడు. రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు. నీ ధైర్యం నీ శత్రువుడు భయం పుట్టిస్తాడు. నీ మాట రాసుకోవాలి. నీ ధైర్యం నీ శత్రువుడికి ఏం పుట్టిస్తాడు? గట్టిగా చెప్పాలి. నీ శత్రువు రోగమా? భయం పుట్టిస్తాడు. నీ శత్రువు అప్పువ? భయం పుట్టిస్తాడు. నీ శత్రువు సమాజంలో ఉన్నవాడా? భయం పుట్టిస్తాడు. నీ శత్రువు ఎవరు? వాడికి ఒడుకు పుట్టిస్తాడు. నువ్వు ధైర్యంగా నిలబడు. దేవుడు నువ్వు భయపడిపోతున్నావు సమస్య చూసి. లేదు నా దేవుడు ఉన్నాడని ధైర్యంగా నిలబడు. నీ సమస్య నీ ధైర్యం ఆ సమస్యకి ఏం పుట్టిస్తుంది? ఒడుకు పుట్టిస్తుంది. అంత నాతో దేవుడి మాట మాట్లాడాడు. నిజమే కదా ప్రభా, నేనెందుకు అన్నిటికి భయపడతాను? నువ్వు లేవని కదా, అంచేతనే కదా అందరి మాటలు మీద భయపడిపోతున్నావు. మా ఊర్లో ఈ రోగం వచ్చిందమ్మా, చచ్చిపోయారమ్మా 3 రోజులు. వెళ్ళక్క చూడడానికి వెళ్ళక్క ప్రార్థన చేయండి. అక్క వెళ్ళి ఏం చేస్తారు తెలుసా? మా ఊర్లో ఎలాగ వచ్చిందమ్మా, మా ఊర్లో ఎలాగ వచ్చింది, మా ఇంటి పక్క ఆవిడకే, మా చుట్టాలే వచ్చిన 2 రోజులకి ఏమైపోయింది? ఇంకా ఆవిడ బతుకుతుందా? వారం రోజులు బతకాలనుకున్న ఆవిడ కూడా ఏమవుతుంది? నా కొద్దు బాబు, ఈ బతుకు బాబు, చచ్చిపోతాను అంటే కలిసికొని చచ్చిపోతాను. ఇలాంటి అక్కలు ఈరోజు ప్రార్థన కనుక ఆమెకెళ్ళి నువ్వు ఏం చేయాలా? మరణంలో ఉన్నవాడికి కూడా ధైర్యించు. ఎందుకంటే ధైర్యం చెప్పమని ఆవిడ మరణంలో మనం లేపేస్తున్నాను కాదు. ఆ మరణంలో ధైర్యం ఎప్పుడైతే పొందుకుంటాడో ఒకరోజు నిత్య జీవంలో వెళ్తాడు. ఎవరింటికి వెళ్ళి మీరు ఏం చేయండి? గట్టిగా చెప్పండి. దొంగతనం దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పండి. చెప్పండి. ఆ ధైర్యం కాదండి. దేవునికి 2 ధైర్యం చెప్పండి. బాధలో, శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బంది. అది నిశ్చయ గ్రంథం 35 వచ్చాయి 4 వచ్చిన మాట రాశాడు. నిశ్చయ గ్రంథం 35 వచ్చాయి 4 వచ్చింది. తొట్టిల్లిన మోకాలను దృఢపరచుడి, సడలిన చేతులను బలపరచుడి, కత్తరిల్లు హృదయాలను ధైర్యపరచండి. భయపడక ధైర్యంగా ఉండండి అని చెప్పండి. మీరు వెళ్ళి అమ్మా క్రైస్తవులారా, దేవుని నమ్ముకున్న పిల్లలారా, మీరు ధైర్యంగా ఉంటే ఇతరులకు ధైర్యాన్ని చెప్పగలరు. మనకే ధైర్యం లేకపోతే గట్టిగా చెప్పాలి. మీకు గొప్ప ధైర్యం కదండి. బాత్రూంలో కాక్రోచ్ వస్తే ఎంత ధైర్యం మీకు? చెప్పండి ఎంత ధైర్యం? మీరు వాష్రూమ్లోకి వెళ్ళే బాత్రూమ్ అక్కడ ఏం కనబడింది? కాక్రోచ్ కనబడితే ఎంత ధైర్యం అండి మీకు? గొప్ప ధైర్యం కదా. అక్కడే తెలిసిపోతుంది మన ధైర్యం. ఇంకా 2వ రోజు బాత్రూమ్కి వెళ్ళాం. అలా కాకుండా నువ్వు దాన్ని కొట్టగలిగితే రేపు ఉదయం ఎవరైనా అలా కేకలేస్తే ఏం చెప్తావు? కొట్టు. అక్కడ పేట ఉందా, పేటతో కొట్టు. కర్ర ఉందా, కర్రతో కొట్టు. దానికి నువ్వేమవ్వద్దు. ఎప్పుడు చెప్పగలవు ఇది? గట్టిగా చెప్పాలా? నీకు ధైర్యం ఉంటే ఇతరులకు ధైర్యాన్ని చెప్పగలవు. నువ్వు ధైర్యాన్ని అనుభవిస్తే ఇతరులకు ధైర్యాన్ని చెప్పగలవు. నీకు ఒక ధైర్యం లేకపోతే ఇతరులకు ఏం ధైర్యం చెప్తావు? నాకు వచ్చిందా,
చెప్పాలా? ఇంకా నాకు ఇలా వచ్చింది, నా దేవుడు రక్షించాడు, నీకు కూడా రక్షిస్తాడు. నా దేవుడు నాకు ఇలాంటి సమస్య వచ్చింది, నా దేవుడు విడిపించాడు, నీకు కూడా విడిపిస్తాడు. చెల్లి, నీకు కూడా విడిపిస్తాడు. ఎస్, నాకు ఇలాంటి ఆపద వచ్చింది, వెంటనే దేవుడు కాపాడాడు, నీకు కూడా కాపాడాడు. నాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఆ సమస్యలు నాకు ఎంత అవసరం వచ్చింది, నా దేవుడు నా చేతికి అది ఇచ్చాడు, నీ అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన మహిమాశ్చర్యంలో నీ ప్రతి అవసరం తీర్చబోతున్నాడు. ప్రతి దానికి దేవుడు మనకి ఎవిడెన్స్ ఇచ్చాడు. మనం ధైర్యం ఉంటే ఇతరులకు ధైర్యం చెప్పగలం. మనం ధైర్యం లేకుండా ఇతరులకు ధైర్యం చెప్పినాం, అది పనికి రాదు. మీరు అంతవరకే మీరు చెప్తాను. డాక్టర్లో ఒక చిన్న పిల్లలకు ఒక మందు ఇచ్చారనుకోండి, ప్రతి పిల్లలకు అదే పట్టేస్తుంటారు చాలా మంది. అలా పట్టకండి. ప్రతి పిల్లలకి అదే ఆ రోజు ఇది వేసానమ్మ తగ్గిపోయింది మా అమ్మాయికి, మీ అమ్మాయికి కూడా ఈ అమ్మాయి వెళ్ళిపోవాలి. అంచేది నేను డాక్టర్ ఏ పిల్లలకి ఏ జబ్బు ఉందో దానికి తగిన మెడిసినే రాస్తారు. అందరికి ఒక మెడిసిన్ రాయి. కాబట్టి ఎప్పుడు కూడా మా పిల్లలకి ఇది పట్టాను తగ్గింది, మీ పిల్లలకు పట్టండి అని పట్టకండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేయండి. చాలా మంది మొన్న తెచ్చిన టానిక్కే పెట్టించాను పాస్టర్ గారు, జ్వరం వచ్చింది మొన్న వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆ జ్వరం టానిక్ మళ్ళీ పెట్టించాను, నాకు ఎక్కువైపోతాను. అలాగే ఎప్పుడు చెల్లిగా ఆ రోజు ఎంత జ్వరం ఉందో అక్కడ 100 ఉందనుకోండి, ఆ రోజు తగిన జ్వరం మందు ఇచ్చాం. ఇప్పుడు 102 వచ్చింది, ఆ మందు పనిపోతుందా? మరి ఎలాగేసేస్తుంటావు? మీ పిల్లలకి ఎలాగేసేస్తావు? రండి, చిన్నప్పుడు విశ్వాసం ఒకలాగా ఉంది, ఇప్పుడు పెద్ద విశ్వాసం పెరగాలి లేదా? పెరగాలి లేదా? గట్టిగా చెప్పండి. మీరు పెరిగారా? అదే పాస్టర్ గారు ఎలా పెరిగాం? కరెక్ట్పోతే 7 గంటలకు ఆరోగ్యం కలిగి వచ్చేస్తాం. పెరిగాం కాబట్టి 7 గంటలకు వచ్చేస్తాం, ఎందుకంటే 9 గంటల నుండి ఇంటికాడ శుభ్రంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటట? నువ్వు ధైర్యము ఏం చేస్తుంది? నీ శత్రువుకి ఏం పుట్టిస్తామా? ఏం పట్టిస్తుంది అమ్మా? ధైర్యంగా భయపడి ధైర్యం ఏం పుట్టేస్తుంది? మన శత్రువులు కొనుక్కు పుట్టిస్తుంది. మన శత్రువు నువ్వు సమస్య ఏంటంటే ధైర్యంగా ఉండు, అది నీకు కొనుక్కు పుట్టిస్తుంది. అంటే నేను ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతుంటట, వాళ్ళ వార్త వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని ధైర్యం విని చుట్టుపక్కల దేశాలంట మునుగు పుట్టే. ఇశ్రాయేలుతో నడుస్తున్న దేవుడు, ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తి గల దేవుడు, వాళ్ళతో యుద్ధం ఉన్నాడు, ఆయన మనతో యుద్ధం చేస్తే ఆయన ఎందుకు మనము నిలబడలేమన్నాడు. గుండెలు అరిసిపోయాయి. ఇశ్రాయేలు ధైర్యం ఏంటో తెలుసా? మా దేవుడు మాతో, ఈరోజు నా దేవుడు నీతో ఉన్నాడు. ఆమె 3 విషయాలు చెప్పండి. ఒకటి, భక్తి నీ ధైర్యాన్ని పుట్టిస్తాడు. 2, నీతిగా బ్రతి. నీతి అంటే దేవుని పని చేయడం, ధైర్యాన్ని పుట్టిస్తాడు. 3, విశ్వాసం. చాలా ఉన్నాయి, కానీ ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. రైట్. దేవుడు ఎందుకు నీకు ధైర్యాన్ని ఇస్తాడు? ఎందుకు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు? ఎందుకు దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు? చూడండి, మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 10వ వచనం. ఇవి ఒక 3 చెప్పుకుందాం. మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 10వ వచనం. ఎందుకు మనం ధైర్యంగా ఉండాలంటే దేవుడు మనల్ని కోరుకున్నాడు. నా ధైర్యం ఏంటి? నా దేవుడు నన్ను కోరుకున్నాడు. చెప్పండి, నా దేవుడు నన్ను కోరుకున్నాడు కాబట్టి నాకు ధైర్యం. కోరుకున్న దేవుడు విడవడు, విడిచిపెట్టాడు, నన్ను కోరుకున్నాడు. దావీదు అంటాడు సొలొమోను భయపడకు, నేను దేవుడు కోరుకున్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా పనిచేయి. ధైర్యంగా నీ పని చేయి. నీకు అప్పచెప్పిన పని, నీ మనసులోకి దేవుడి ఆలోచన ఏది ఇచ్చాడో అది ధైర్యంగా పనిచేయి. దేవుని మందిరం కట్టు.
సొలొమోను లేతప్రాయం గలవాడు, జ్ఞానం లేనివాడు, చిన్నవాడు, పసిబాలుడని దావీదు అంటుంటే అదే దావీదు చెప్తున్నాడు, నిన్ను దేవుడు కోరుకున్నాడు కట్టడానికి. ఎంతమంది ప్రపంచంలో ఉంటుండగా ఎవరికి లేదు, నీకే ఇచ్చాడు ఆ కట్టడానికి. ఎంతమందో ఉంటారు కానీ కట్టే యోగ్యత కొంతమందికే దేవుడు ఇస్తాడు, అందరం కట్టలేదు. నేను అనుకోవచ్చు నాకు ఎంత ఉంది కట్టేస్తున్నాను, కట్టలేదు. దేవుడు కట్టడానికి కొంతమందిని కోరుకుంటాడు. ఈరోజు మనందరిని దేవుడు ఏం చేశాడు, కోరుకుంటాడు. కాబట్టి మనకు ధైర్యము దేవుడు కోరుకున్నాడు కాబట్టి మనకు ధైర్యంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, కోరుకున్నవాడు మిమ్మల్ని విడవడు ఎడబాయుడు. ఇంకా అంటాడు, చూడండి యెహోషువ గ్రంథం 1:7 అయితే నీవు జాగ్రత్త పడి ఒక ధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని పూర్తి గాని ఎడకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పుకోకూడదు. 9 అక్కడ ఉంటుంది, నువ్వు భయపడకు, నీకు తోడుగా నేను నీకు ఆజ్ఞాపించను, చెప్పి ఉన్నాను, నేను కోరుకున్నాను. ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడికము. నువ్వు నడుచు మార్గం అంతట్లో, నువ్వు జీవించిన సంవత్సరాలన్నీ నీకు నీ తోడుగా ఉంటాను. నువ్వు నడుచు మార్గం అంతట్లో, ఈ భూమి మీద ఎన్ని రోజులు నడుస్తావు అన్ని రోజులు నీకు తోడుగా ఉంటాను. ఈ రోజు మాటిస్తున్నాడు నీకు దేవుడు, నువ్వు జీవించినంత కాలము నా దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ధైర్యంగా ఉండు. ప్రతిరోజు నువ్వు ఎలా ఉండు, గట్టిగా చెప్పాలి, ధైర్యంగా ఉండు. ఎవరున్నారని, నాకు ఎవరు తోడుగా ఉన్నారని, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎదుటోళ్ళు వచ్చి నీకు ఎంత, నువ్వు ఎందుకు పనికిరావన్నా, దేవునికి స్తోత్రం. నువ్వు అన్నావు కదా పనికిరావని, దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పనికిరాని వాడిని ఎలా పనికొచ్చేట్టు చేసుకోగలడు ఆయనకు తెలుసు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను చూస్తుంటాను, ఎగ్జాంపుల్ బైబిల్లో చదవడమే కాదు, బయట కూడా చూస్తాను. బయట కూడా పనికిరానివి ఎలాగని పనికొచ్చు చేయగలరు. మన మధు గారు ఉన్నారు, అక్కడ ఏదైనా కర్ర పనికిరాని ఉన్నాయనుకోండి, ఎలా పనికొచ్చేటట్టు చేసేస్తాడో చేసేస్తాడు. ఏంటి ఈయనకి ఎంత టాలెంట్ ఉంటే మరి దేవుడికో, గట్టిగా చెప్పండి. ఒకసారి మీకు గట్టిగా అర్థమైతే చెప్పండి కూడదు. అక్కడ పనికిరాని కర్ర ఉందనుకోండి, ఆ కర్రను ఎలా చెక్కి ఎలాగా చేసేలో ఆయన చేసేస్తున్నారు. మరి ఈయనకంటే గొప్ప కార్పెంటర్ కదా ఆయన. పనికిరాని నీ జీవితాన్ని ఎలా చేయాలో చేయగలడా, చేయగలడా లేదా, చేయగలడా లేదా? ఆ ధైర్యం నీకున్నాయి. ఎంతమందిని పనికిరావనే చెప్పినా మనందరం అంటాం కర్ర పనికిరాదని పడేస్తున్నాం. కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇదెందుకు పనికిరాదు పాస్టర్ రండి అనుకుని ఏం చేస్తున్నాడు, బాగు చేసేస్తున్నాడు. తీరా చూస్తాడు ఒక అందమైన దానిగా తయారైపోతుంది. ఇవన్నీ ఈ తలుపులు కూడా అవన్నీ. ఈ తలుపులు చూడండి ఎంత అందం కదా. ఆయన పనికిరావని పాడేస్తే దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, ఒక దేవుడు ఆ జ్ఞానం. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ ఇంట్లో పనికిరాని కూడా నీకు పనికొచ్చేటట్టు దేవుడు తయారు చేయాలి. ఒకవేళ నీ పిల్లలు పనికిరాని అనుకుంటున్నావా, నీకు దేవుడు తోడుకుంటే నీ పిల్లలు పనికొచ్చేవారుగా దేవుడు మార్చగలడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చేతిలోకి వెళ్ళిపోతే, ఆయన చేతిలోకి వెళ్ళిపోతే ఊరందరికీ పనికిరాడు అన్న దేవుడు నీకు వాళ్ళందరూ చూస్తుండగా పనికొచ్చేవాడుగా ఘనంగా దేవుడు చేస్తాడు. అప్పుడు వాళ్ళందరూ నీ దగ్గరికి వస్తారు పనికొచ్చేవాడు. నిజం. కాబట్టి దేవుడు నేను కోరుకున్నాడు. కాబట్టి ఏమంటారా, ధైర్యంగా ధైర్యంగా చివరి మాట చెప్పి నేను ఇస్తాను. చూడండి చివరి మాట, ధైర్యంగా ఉంటే వచ్చే గొప్ప ఆశీర్వాదం. ధైర్యంగా ఉంటే వచ్చే ఆశీర్వాదం కావాలా, కావాలా? ధైర్యంగా ఉన్న వారికి అందరికి వచ్చే ఆశీర్వాదం. చేయొద్దండి ఎంతమందికి కావాలి, ఎంతమందికి కావాలి? ధైర్యం ఉందా? పిల్లికి భయపడవా? నాకు చిన్నప్పుడు స్కూల్లో అనుకుండేవాళ్ళు, పిల్లికి భయపడవా, కాకి భయపడవా, దేనికి భయపడవా?
వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్తూ కాసేపు మొదలుపెట్టాను చిన్నసారి చెప్పినప్పుడు మీరు దేనికి భయపడరు, దేనికి భయపడరు అనగానే ఏమైపోయారు? కొంతమంది ఉమ్మేసుకొని, కొంతమంది ఎలగనుకొని చూసారా? దేనికి భయపడరు అన్న చిన్న మాటకి కదా. ధైర్యంగా ఉంటే 3 ఆశీర్వాదాలు మీకు చెప్తాను. మొదటి ఆశీర్వాదం రాసుకోండి. మొదటి ఆశీర్వాదం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. తొందరగా ముగించాలి, సమయం అంటే రైట్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. ఎవరు కర్తలో తెలియదు, ఎవరు బైబిల్ లేవమ్మా? బైబిల్ ఉంటే బైబిల్ చూడండి ఒకసారి, బైబిల్ తెరిచి చూడండి. సమాజముగా కూడుకొనుట మానక 35 అమ్మా, 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం దేవుడు ఇవ్వబోతున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టే బహుమతి ఉండదు. ధైర్యం ఎవరు? గట్టిగా చెప్పాలి. ధైర్యం ఎవరు? కుర్చీలో కూర్చుంటే రైట్. ధైర్యం ఎవరు? గట్టిగా చెప్పాలి. అంటే యేసయ్యను ఎప్పుడైతే విడిచిపెట్టావో నీకు బహుమతులు ఉండవు. ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే నీకు గొప్ప బహుమానం కలగబోతుంది. ఆమేన్. అంటే ఇప్పుడు ఎవరిని విడిచిపెట్టకూడదు? గట్టిగా చెప్పాలి. ఎవరేమనుకున్నా, ఎవరేమనుకున్నా, ఎవరు నీకు వద్దన్నా, మానన్నా, ఏమైనా నీ ఇంటి వాళ్ళే నేను వద్దన్నా, నేను వద్దను చెప్పగలవా? తీర్మానం చేసుకోగలవు? మా వాడు వద్దంటున్నాడండి అని మానేస్తావా? మానేస్తున్న ధైర్యం ఉన్నట్టు కాదు. ఎవరేమనుకున్నా నేను ధైర్యాన్ని ఇచ్చిపెట్టాను అంటున్నాడు అక్కడ. చూడండి, ధైర్యాన్ని ధైర్యం విడిచిపెట్టకుడి. అమ్మా, ఏ కష్టాలు వచ్చినా ఏమవద్దు నువ్వు ధైర్యాన్ని. ఎదురుగా సమస్యలు వచ్చినా, ఎదురుగా తుఫాను వచ్చినా, ఎదురుగా ఏమొచ్చినా ఏమవద్దు, విడిచిపెట్టు. ధైర్యం. పేతురు మునిగిపోతున్నాడు పేతురు. ఏంటి ఎంత ధైర్యం అంటే పేతురుకి, చూడండి పేతురుకి ఎంత ధైర్యం అంటే చూడండి. ఏంటి నావ కొట్టుకుపోతుంది తుఫాన్లో కొట్టుకుపోతున్నప్పుడు అందరూ కేకలేస్తుంటే యేసుప్రభు దిగి రావడం చూసి అందరూ ఏమైపోయారు? బోతం అనుకుని భయపడ్డారు. పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు దేవుడు అయితే నేను కూడా నీలాగా. నేను అక్కడ అడుగుతానండి, అసలు నావలో నుండి కిందకి దిగాలంటే ఏముంది కిందన? ఎంత ధైర్యం లేకపోతే ఆ నీటిలో దిగాడండి పేతురు. ఒకసారి ఆలోచించండి. ఎంత మన భాషలో చెప్పాలంటే ఎంత కలేజనా అంటారు. అదే దాన్ని కలేజ అంటారు కదా. మీకు అందరికి తెలుసు, అర్థమైంది. నాకు బాగా అర్థమైంది. కలేజ అనగా మీకు బాగా అర్థమైంది. గుండె ధైర్యం. ఎంత గుండె ధైర్యం ఉండకపోతే అందరూ నావలోనే కూర్చొని ఏడుస్తున్నారు. పేతురు మాత్రం ఏమయ్యాడు? ఎంత ధైర్యం ఏం చేసింది? నీటిని కూడా తన కాళ్ళ కింద లోపలి చేసింది. తుఫాను కూడా ఏం చేసింది? కాళ్ళ కింద తొక్కేసింది. ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే అద్భుతం చేస్తాను. ధైర్యం లేకపోతే అద్భుతం చేస్తాను. చూడండి, అందరూ ఉన్నారు కానీ పేతురు మాత్రం, దేవా నీ బట్టి నా ధైర్యం. అక్కడ నీరా, గాలి, తుఫానా, వర్షమా చూడలేదు. చూడలేదు. ధైర్యం ఏం చేసిందంటే ఏది నీకు కనబడకుండా చేస్తుంది. ఏ సమస్య నీకు కనబడకుండా చేస్తుంది ధైర్యం. అంటే ధైర్యం దూకాడు అంతే. హ్యాపీగా యేసయ్య దగ్గరికి నడిచి వెళ్ళిపోయాడు. ఎంత ధైర్యం అని పేతురుకి. నీకు ఉందమ్మా ధైర్యం? ఉందా? మా ఆయన చర్చి సంబంధించిన ధైర్యం పట్టుకోరు. ఒకవేళ రమ్మన్నాను ఆ రోజు గొడవ ఎందుకు ఆ గొడవలు అనుకుని నేనే వచ్చేస్తున్నాను. నిజం. తుఫాన్లు కూడా ధైర్యం ఏం చేస్తుంది? ఆపేస్తుంది. తుఫాను కూడా ఆపేస్తుంది ధైర్యం. గొప్ప బహుమానం ఏంటో తెలుసా? అన్ని నీకు లోబడేటట్టు చేస్తాను.
ధైర్యంగా నువ్వు బ్రతికితే గొప్ప బహుమానం. రెండవది చూడండి, చూసేద్దాం, ముగించేద్దాం. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 6వ అధ్యాయము 18వ వచనం, 10వ అధ్యాయం 20వ వచనం. ఈ 3 వచనాలు ఒకటే ఉంటారు, ధైర్యం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్టు ధైర్యముతో చేరుదుము. దేవునికి స్తోత్రం. మన ధైర్యం ఏం చేస్తారు తెలుసా? యేసయ్య కృపా సింహాసనం దగ్గర తీసుకెళ్తారు. ఎక్కడ తీసుకెళ్తుంది? యేసయ్య కృపా సింహాసనం దగ్గర. ఆ కృప ఏ కార్యాలైనా జరిగిస్తుంది. ధర్మశాస్త్రం చేయలేని కార్యాన్ని కృప చేస్తారు. కృప ధర్మశాస్త్రం మీద ఆధారపడేవాడు చేయలేడు, కానీ ఈరోజు కృప ద్వారా మనం అన్ని చేయగలుగుతున్నాం. అన్నీ మనకి ఇచ్చాడంటే దేని ద్వారా? గట్టిగా చెప్పండి, కృప ద్వారా. ఈరోజు ఇలా బ్రతుకున్నామంటే కృప ద్వారా. అక్కడ దగ్గర చేర్చేది కూడా ధైర్యమే. ఆ ధైర్యంతోనే దేవుడు మనల్ని పిలిచాడని ధైర్యంతోనే, దేవుడు మనల్ని కోరుకున్నాడని ధైర్యంతో, దేవుడు మనకు రక్తాన్ని ఇచ్చాడని ధైర్యంతో, దేవుడు మన కొరకు పుట్టాడని ధైర్యంతోనే. దేవుడు మన కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. అయితే ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వచ్చి వాకించాడు. నాకు పిలుచుకున్నాడు దేవుడు అని చెప్పిన ధైర్యం. ఎందుకైనా వాక్యం చెప్తున్నావు అంటే నాకు పిలుచుకున్నాడు దేవుడు. ఎందుకైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు, ధైర్యం. ఎందుకైనా నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే దేవుడు నన్ను అభిషేకించుకున్నాడు. అంతే, ప్రార్థన చేస్తా, అద్భుతాలు చేస్తా, ధైర్యం. ఎందుకైనా అలా చేసి ప్రేర్ చేస్తామంటే ఆ దెయ్యం పోవాలంటే, ఎందుకు పోవాలంటే దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి ధైర్యంగా చేసి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే దేవుడు నాకు ఆ వరాన్ని ఇచ్చింది. లేకపోతే మామూలు చేస్తే రాయి పెట్టి కొడతాడు దెయ్యం. అందరిలో నేను కూడా చేయొచ్చాను వరం లేకుండా ఏ స్నామంలో పో అంటే ఒకసారి ఎప్పుడో పోతా చర్చలు, కానీ పెద్దదేం తగిలిందంటే అప్పుడు మీ ఇంటికి అంట పెట్టాలి. చాలామంది నేను చూశాను, వరం లేకుండా అందరూ వీళ్ళు ఏం చేస్తుంటారు, అందరికి వర్మించాడు కదా, వేసినాం వేసేస్తాం చెయ్యాలి. వేసేస్తే ఏం చేస్తావు తెలుసా? అటు నుండి ఒకటి వేసి నువ్వు ఎక్కడ పరిగెట్టాలి పరిగెట్టాలి అని చెప్తానే. దేవుడు వరం ఇచ్చాడు కూడా ధైర్యం. దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ధైర్యం. దేవుడు కోరుకున్నాడు కాబట్టి ధైర్యం. దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చాడు కాబట్టి ధైర్యం. దేవుడు రక్తంతో మనల్ని కడిగాడు కాబట్టి ధైర్యం. ఈ ధైర్యం ఏం చేసిందంటే దేవుడు సింహాసనం దగ్గరికి వెళ్ళి అడగడానికి హక్కు ఇచ్చింది. ఏమిచ్చింది? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా తండ్రి కాబట్టి ధైర్యంగా అడుగుతున్నాను. ఆయన తండ్రి వాక్యాన్ని ఇచ్చింది. ధైర్యం. ధైర్యం ఎందుకు వచ్చిందని మా నాన్న. చూడండి మీరు ఎంతమంది ఉన్నా మనందరం సీఎంలు కానీ పిఎంలు కానీ నడుస్తాం, కానీ వాళ్ళ పిల్లలు నడుస్తారా? ఎందుకు చడరు? గౌరవిస్తారు కానీ చడరు. మనమైతే జడుస్తాం, భయపడతాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళ ధైర్యం. మనం కూడా వేసే పిల్లలు కాబట్టి మనకు ఒక ధైర్యం ఈరోజు అడగడానికి ధైర్యం దేవుడు మనకి ఇచ్చాడు. ధైర్యం ఏం చేయ దేవుడిని ఏం చేయాలా? ధైర్యంగా అడుగు, ధైర్యంగా అడుగు. నా తండ్రి అని అడుగు. నువ్వు నా తండ్రివి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రక్షకుడివి, నువ్వు తప్ప నాకెవరు? నా తల్లివి. ధైర్యంగా అడుగు. నా నాన్నవు నువ్వు, మా నాన్నవు నువ్వు. ధైర్యంగా అడుగు. పిల్లలు వచ్చి మీకెందుకు ధైర్యంగా అడుగుతారు? మీరు అమ్మా నాన్న కాబట్టి. ఈరోజు మన అమ్మా నాన్న ఏసు కాబట్టి మనం ఏం చేయాలో ధైర్యంగా అడిగే కృపించాడు. ధైర్యం ఏం చేసిందంటే ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి అడిగే కృపించింది. చూడు మూడవది చెప్పు ముగిస్తాను. ఏప్రిల్ 3:6 మన ధైర్యం. ధైర్యము నిరీక్షణ వలనే మన ధైర్యం ఏంటి?
ఆయన ఇల్లు మనమే, ఆయన ఇల్లు నేనే, ఆ ఇంట్లో సర్వ హక్కులు నావే. నేను ఆయన ఇంట్లో కొన్నాను, ఆయన ఇల్లు నేను, నా ఇల్లు నేనే, ఆయన ఇల్లు. ఆయన నివసించే ఇల్లు ఎవరు? నేను. ఇప్పుడు నాలో నివసిస్తున్న యేసయ్య ధైర్యాన్ని బట్టి ఏదైనా నేను చేయగలను. ఆమేన్, ఆమేన్. మూడో బహుమతి ఏంటి? నీలో నివసిస్తాడు. ధైర్యం ఉంటే నీలోనే ఉంటాడు. ధైర్యం సింహం వలె, నీతిమంతులు ఎలా ఉంటారట? సింహం వలె ధైర్యం అంటారు. యోధా గోత్రపు సింహం ఎవరు? ఎవరండి? ఆయన ఎక్కడ ఉంటాడట? ధైర్యంగా ఉంటే నీ ఇంట్లోనే ఉంటాడు. ఆ ఉన్నాడు కాబట్టి ఇక ధైర్యం. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ధైర్యం. గొప్ప బహుమానం, గొప్ప బహుమానం. కాబట్టి ఇటువంటి ధైర్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నేను ఎప్పుడు విడవడు, విడవడు. దిగులు పడకు, జడికు. వాగ్దానం మాత్రం ఈరోజు రాసుకో. ఈరోజు వాగ్దానం రాసుకో. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి దగ్గర 23వ వచనం చదివాడు. మరియు యెహోవా కుమారుడైన యెహోషువతో సెలవిచ్చెను. చూడండి, ఇక్కడ రెండు మాటలు కనబడుతున్నాయి. ఒకటి సేవకుడుగా దేవుడు ధైర్యపరిచాడు, రెండవది స్వయంగా వ్యక్తికెళ్ళి దేవుడు ధైర్యపరిచాడు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు సేవకుడితో నీతో మాట్లాడాడు. ఈరోజు రెండవది ఏంటో తెలుసా? నీతోనే స్వయంగా దేవుడు నేను ధైర్యపరచబోతున్నాడు. నీతోనే సూటిగా మాట్లాడబోతున్నాడు. అక్కడ మోషేతో మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడు? 23కి వచ్చేసరికి నూను కుమారుడైన యెహోషువతో ఎలా సెలవిచ్చాడు? నువ్వు నిబ్బరమ కలిగి ఉండు. అమ్మా, నువ్వు నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకంగా నీకు ఇస్తానన్న దేశంలో నేను నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏం చేయాలా? తప్పకుండా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ కుటుంబానికి స్వతంత్రించుకోవాలి. ఆమేన్. కావాలా? లేచి నిలబడండి. ప్రభువా నీకు స్తోత్రం నాయనా. థాంక్ యూ లార్డ్. రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నాకు నువ్వు ఉన్నావని ధైర్యం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. రెండు చేతులు పైకెత్తి ప్రభుతో చెప్దాం. చేతిలో నా చిక్కుకుంటిని